పెద్ద పెద్ద బిల్డింగ్లు టవర్లు బ్రిడ్జ్లు కండ్ల ముంగట కూలుతుంటే చూసే ఛాన్స్ దొరకడు చాలా కష్టం. ఎందుకంటే అవి కూలిపోతాయన్న ముచ్చట ముందే తెలియదు కదా. కానీ ఇగో ఈ టవర్లు కూలిపోతాయన్న ముచ్చట ముందే ఎరికైంది కాబట్టి చూసే ఛాన్స్ దొరికింది వల్ల. చూడు రీ ఏ టవర్లో అవి. రెడీ 3, 2, 1 ధమాల్. ఇప్పుడు ఇంకో 4 ఢిమేల్. అయ్యో గట్టెట కూలిపోయినాయి అని పరిశాన్ కాకుర్రి, కావాలనే గొలగొట్టిర్రి కూలింగ్ టవర్లను. కొత్తగూడెం కేటీపీఎస్ కరెంట్ స్టేషన్లో అప్పుడు ఎన్నడో 50 ఏళ్ల కింద కట్టిన కూలింగ్ టవర్లట ఇవి. ఇలా 4 ఏమో ఒక్కొక్కటి 102 మీటర్ల ఎత్తుంటే ఇంకో 4 115 మీటర్లు ఉండే. సర్వీస్ అయిపోవడంతోని 2020లోనే రిటైర్మెంట్ ప్రకటించారట కేటీపీఎస్ అధికారులు. ఇక ఎట్లయినా పనికొస్తలేవు కాబట్టి వాటిని తీసేసి ఆ ఖాళీ జాగాను వేరే పనికి వాడుకోవచ్చని రిటైర్మెంట్ ఇచ్చి ఇంప్లోజన్ టెక్నాలజీతోని ఉన్న తావులనే కుప్పగూలేటట్టు బాంబులు పెట్టించి కూలగొట్టించారు నిన్న. అగో నీళ్ళ గిలాసల పడ్డ పాపడాలు కరిగినట్టు ఉన్న కాన్నే తుస్సుమని ఎట్టగరిగిపోయినాయి చూడు. ఏ మాటకు ఆ మాట ఇట్లా కూలిపోతున్న సీన్లు చూస్తుంటే ఎందుకో మంచిగా అనిపిస్తుందిలే. కానీ సినిమాలల్లో గ్రాఫిక్స్తో చేస్తే తప్ప ఇట్లా రియల్గా చూసే ఛాన్స్ దొరకడు చాలా రేర్ కదా, అందుకే చూపెడుతున్నాం. కానీ మొత్తానికి రిటైర్మెంట్ అనేది మనుషులకు, ఆర్మీల గుర్రాలకు, పోలీస్ కుక్కల అసంటి జంతువులకే కాదు, గీసొంటి కాలం చెల్లిన కట్టడాలకు కూడా ఉంటుందన్నట్టు. అందుకే ఈ 8 కూలింగ్ టవర్లకు రిటైర్మెంట్ ఇచ్చి పర్మనెంట్గా రెస్ట్ ఇచ్చారు అన్నట్టు.